హృదయరాగం జనవరి 13. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అంటే మనము ఏమి చేస్తున్నామో అని కాదు, కానీ మన మార్గము ఏమిటో యేసుకు తెలుసు. మనమందరము క్రీస్తులోకి వెళ్ళిపోయిన వారము. ఆయనతో పాటు నడవడము, ఆయనే మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూ ఉన్నాడు. మన మార్గమే యేసయ్య కనుక యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉంటాము. మనము ఎవరిలో ఉన్నాము? యేసులో ఉన్నాము. ఆయన బిడ్డలమైన మన మార్గము ఏమిటో ఆయనకు తెలుసు. మనమందరము ఆయన మార్గములో ఉండేవారము. నీతిమంతులు అంటే ఆయన యందు విశ్వాసంగా యథార్థంగా ఉండేవారు. ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించి ఆయన మార్గంలో నడిచేవారే నీతిమంతులు. నీతిమంతుల మార్గము తండ్రి దగ్గరికి నడుపుతుంది, పరలోక రాజ్యమునకు నడుపుతుంది. అదే యెహోవాకు తెలియను అంటూ ఉన్నాడు. దుష్టుల మార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనమునకు నడుపుతూ ఉంటుంది. దుష్టులకు ఎంత మంచి మాటలు చెప్పినా వారు వినరు, ఎందుకంటే వారి మార్గము నరకము కాబట్టి. ఆ నరకము నుంచి తప్పించాలని దుష్టులను ఎంతగానో విశ్వాసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉపవాసముతో ఉంటూ దేవుని వేడుకుంటూ ఉంటారు. అయినా వారి మనసు కరగదు. వారికి దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని నమ్మిన బిడ్డలన్నా చులకన భావము. అందుకే వారందరూ నాశనమునకు వెతుకుతూ వెళుతారు. అందుకే దేవునికి తెలుసు, మేకలు ఒకవైపు, గొర్రెలు ఒకవైపు. ఎవరిని ఏ మార్గంలోకి పంపాలనో ఆయనకు బాగుగా తెలుసు. కాబట్టి మనమందరము దుష్టుల గురించి ప్రార్థించి ఆయన మార్గంలోకి మళ్ళించేవారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి. నీతిమంతుల మార్గములో మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.